నేటి కాలంలో ఇన్ఫ్లుయెన్సర్స్ గోల ఎక్కువైపోయింది కదా. తప్పుడు వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఏమంటారు ఈ మధ్య కాలంలో? మీరు చెప్తారా? ఏమంటారండి? పెళ్లి చేసుకోకు, వివాహం చేసుకోకు, నువ్వు ఎవ్వరి దగ్గర మాట పడనక్కర్లేదు, నీకు అటువంటి బాధకరమైన జీవితం అక్కర్లేదు, నువ్వు ఇండిపెండెంట్గా హ్యాపీగా బ్రతుకు, పిల్లలొద్దు పెళ్ళొద్దు ఏమొద్దు, నీ ఇష్టానుసారంగా జీవించని లోకం అంతా కూడా ఏం చెప్తుందండి? బైబిల్కి విరుద్ధమైన పద్ధతులు, బైబిల్కి విరుద్ధమైన మాటలు మాట్లాడుతుంది. అవునా? లోకపు ఇన్ఫ్లుయెన్సర్స్ ని పాటించడము కాదు, కానీ ఈ బైబిల్లో ఉన్నారు చూడండి, ద గ్రేటెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్, విమెన్ ఇన్ఫ్లుయెన్సర్స్, వీరిని పాటిద్దామండి. నమ్మిన వారు ఉంటే స్త్రీలు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? We will be influenced by the women of the word, not the women of the world. Amen. ఆరాధించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి? చెప్పక చెప్తున్నారండి. ఆరాధించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? పూర్ణ ఆత్మతో ఆరాధించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఐ రియలీ లవ్ సికింద్రాబాద్ బ్రాంచ్. జీవం కలిగిన వారండి మీరంతా. నిజంగా ఆశతో, ఆకలితో, దప్పికతో దేవుని సన్నిధికి వస్తారు, తృప్తి పరచబడుతున్నారని నేను నమ్ముతున్నానండి.